వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో ఉన్న శబరినాథ్ యూరాలజీ, ఆండ్రాలజీ మరియు కిడ్నీ హాస్పిటల్కి రావడం జరిగింది. యూరాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ శబరినాథ్ బిజ్జు గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడి అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఈసారి థీమ్ ఏంటి, కిడ్నీ యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించండి. ఈరోజు మార్చి 13వ తారీఖున మనము కిడ్నీస్ యొక్క ప్రాముఖ్యత గురించి, కిడ్నీస్ యొక్క ఫంక్షనాలిటీ గురించి, దాని గురించి అవేర్నెస్ తెలియజేయడానికి మనం వరల్డ్ కిడ్నీ డే జరుపుకుంటాము. థీమ్ ఏంటి అని అంటే ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే. అంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే కిడ్నీస్ యొక్క ప్రాముఖ్యత, మనం ఫంక్షనల్ ఎట్లా అయితే కిడ్నీలో పనితనం జరుగుతూ ఉంటుందో అది అందరికీ సరియైన మోతాదులో పని చేస్తుందా లేదా. అంటే ఈ రోజుల్లో కిడ్నీ యొక్క సమస్యలు చాలా ఎక్కువైపోయాయి. అంటే దానికి మూల కారణాలు వేరే ఏవైనా అయి ఉండొచ్చు. కొందరికి బీపీ ఉండడం వల్ల అయి ఉండొచ్చు, షుగర్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఈ మధ్య చిన్న చిన్న వాటికి కూడా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారు. అంటే అసిక్లోఫినాక్ కానివ్వండి, పారాసిటమాల్స్ కానివ్వండి, ఏ చిన్న సమస్య వచ్చినా కానీ పెయిన్ రిలీఫ్ కోసము స్టిరాయిడ్స్ వాడుతున్నారు. వాటి వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ విలేజెస్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ నాటు వైద్యాలు తీసుకుంటున్నారు. అంటే సరి అయిన మోతాదులో కాకుండా అవసరం లేకుండా ఎక్కువగా తీసుకుంటున్నారు. వాటి వల్ల కూడా కిడ్నీ మరియు లివర్ యొక్క సమస్యలు వస్తూ ఉన్నాయి. దానివల్ల కిడ్నీ పనితనం అనేది ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకునే దానికి ప్రయత్నం చేయాలి. మన బాడీలో ఉన్న కిడ్నీస్ ఫంక్షనింగ్ ఏంటి అని అంటే బాడీలో ఉన్న చెడు పదార్థాలన్నీ కూడా ఏవైతే మనం వాటర్ తాగే దాంట్లో, తినే దాంట్లో, ఏదైతే ఆఫ్టర్ డైజెషన్ కానివ్వండి, ఆఫ్టర్ ఫిల్ట్రేషన్ కానివ్వండి, ఏదైతే చెడుగా పదార్థాలు బాడీలో, బ్లడ్లో కలిగిపోయి ఉంటాయో వాటిని ఫిల్టర్ చేయడం అనేది కిడ్నీ యొక్క పని. అది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది మనం ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటూ తెలుసుకుంటూ ఉండాలి. ప్లస్ ఇంకొకటి, కిడ్నీ యొక్క ప్రాబ్లమ్స్ మనకి ఎలా తెలుస్తాయి, ముఖ్యంగా కాళ్ళ వాపులు రావడం కానివ్వండి, ముఖం వాపులు రానివ్వడం కానివ్వండి, చర్మం యొక్క దురదలు ఎక్కువగా రానివ్వడం కానివ్వండి, లేదా నడిచిన వెంటనే దమ్ము రావడము, ఎక్కువ అలసట రావడము, జనరలైజ్డ్ వీక్నెస్, ఇవన్నీ కూడా కిడ్నీ పనితనం సరిగా లేకపోవడం వల్ల జరిగే అనర్థాలు. ఎలా గుర్తించాలి అంటారు? నిర్ధారణ పరీక్షలు ఏంటి? కిడ్నీ యొక్క ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ప్రతి 40 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకోవాలి. రీనల్ ఫంక్షన్ టెస్ట్, అందులో మెయిన్గా యూరియా, బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. వీటిల్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో హిమోగ్లోబిన్ సరైన మోతాదులో ఉందా లేదా. అంటే ఒకవేళ తక్కువ ఉంది అని అంటే కిడ్నీ సమస్యల వల్ల హిమోగ్లోబిన్ తక్కువ ఉండొచ్చు. బ్లడ్ యూరియా ఎక్కువ అవుతుంది అని అంటే కిడ్నీ సమస్యల వల్ల అవుతుంది. క్రియాటినిన్ రేజ్ అవుతుంది అని అంటే కిడ్నీ సమస్యల వల్ల అవుతుంది. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో ప్రోటీన్ లాస్, అంటే కిడ్నీస్లో ఫిల్ట్రేషన్లో ప్రోటీన్స్ కూడా వెళ్ళిపోవడం అనేది కిడ్నీ ఫెయిల్యూర్కి ఒక లక్షణం. ఈ కిడ్నీలో స్టోన్స్ ఎలా ఏర్పడతాయి, ఈ కిడ్నీ స్టోన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి గురించి ఒక్కసారి వివరిస్తారా? కాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, ఇన్ఫెక్షన్ స్టోన్స్, ఈ 4 కూడా మనకు ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్, అంటే ఆక్సలేట్ కంటెంట్ బాడీలో ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే స్టోన్స్ ఇవి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటారు వాటిని. అది మనం ఎక్కువగా తీసుకునే పదార్థాల్లో ఉండే ఆక్సలేట్ కంటెంట్ వల్ల ఫామ్ అవుతున్న స్టోన్స్. దాంట్లో ముఖ్యంగా మనం తింటున్న ప్రోటీన్స్, అంటే యానిమల్ ప్రోటీన్స్, మటన్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఎక్కువగా ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఎక్కువగా ఆక్సలేట్స్ ఉంటాయి. అదేవిధంగా మనం తినే టొమాటోస్లో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. మనం తాగే టీ, కాఫీస్లో ఎక్కువగా ఆక్సలేట్స్ ఉంటాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా ఎక్కువ ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము. యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా హైపర్ యూరిసీమియా స్టేట్లో ఉంటారు వాళ్ళు. దానివల్ల కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. అదేవిధంగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఫాస్ఫేట్ స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. యూరిన్ యూజువల్గా యాసిడ్ రూపంలో ఉంటుంది, అది కాస్త ఇన్ఫెక్షన్ వల్ల ఆల్కలైన్ రూపంగా మారి దాంట్లో ఫాస్ఫేట్ స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాము, వాళ్ళకి ఉండే
కిడ్నీ సమస్యల్లో భాగంగా స్టోన్స్ ప్రాబ్లం కూడా ఒకటి. చిన్నపిల్లల్లో వాళ్ళు ఎక్కువగా మోషన్స్కు ఫ్రీ అవ్వడం కోసం వాళ్ళు యూజ్ చేసే లాక్సేటివ్స్ కానివ్వండి, వాటి వల్ల కూడా వాళ్ళకి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడితే ఎలాంటి చికిత్సా పద్ధతులు ప్రస్తుతం మీ హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉన్నాయి? కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం వల్ల పేషెంట్కి మనుషులకి జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే తీవ్రంగా కడుపులో నొప్పి రావడము, మూత్రం ఎర్రగా రావడము, మూత్రంలో మంట రావడము, లేదా మూత్రం తట్టుకుంటూ రావడము, మూత్రం అనేది ఒక్కొక్కసారి స్టోన్స్ స్ట్రక్ అయిపోవడం వల్ల మూత్రం అనేది కంప్లీట్గా ఆగిపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే మనల్ని అటెండ్ అవుతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కొంచెం రిలీవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము. దాంట్లో భాగంగా మనం ఇందాక చెప్పినట్టు కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్లు చేపిస్తాము. అదేవిధంగా స్టోన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మనం అల్ట్రాసోనోగ్రఫీ అడ్వైస్ చేస్తాము. అల్ట్రాసోనోగ్రఫీతో పాటు సిటీ స్కానింగ్ కూడా చేపిస్తాం. సిటీ స్కానింగ్లో మనకు మెయిన్గా స్టోన్ యొక్క సైజు కానివ్వండి, అది ఏ రకమైన స్టోన్ అయి ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా కిడ్నీలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏమన్నా ఫామ్ అయిందా, కిడ్నీలో వాపు ఏమైనా డెవలప్ అయిందా, అదేవిధంగా కిడ్నీలో చీము ఏమైనా ఏర్పడిందా అనేది మనం సిటీ స్కానింగ్లో చూస్తాము. తద్వారా మనం ఫాలోఅప్లో ఎలాంటి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఆలోచిస్తాము. ఒకవేళ కిడ్నీలో ఉన్న స్టోన్ కనుక 1 సెంటీమీటర్కి దగ్గరగా ఏదైనా ఉండి కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడం కానీ, చీమ్ రావడం కానీ ఏదైనా జరిగితే అప్పుడు మనం పేషెంట్కి ట్రీట్మెంట్కి అడ్వైజ్ చేస్తాం. ఆ ట్రీట్మెంట్లో కూడా వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ ఫర్ దట్ కండిషన్. ఆ సర్జరీస్ కూడా ఫస్ట్ పేషెంట్ని సిమ్టమాటిక్ రిలీఫ్ చేయడానికి మనము స్టెంటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. కిడ్నీలో స్టెంట్ వేయడం అని అంటే జస్ట్ స్టోన్ని బైపాస్ చేస్తూ ఒక పైపుని కిడ్నీలో వేస్తాము. దాని ద్వారా ఏదైతే కిడ్నీలో చీము ఇన్ఫెక్షన్ అదంతా జమ అయిందో ఆ స్టెంట్ ద్వారా మూత్రంలో వెళ్ళిపోయిన తర్వాత కిడ్నీ అనేది ఇన్ఫెక్షన్ నుంచి బయటపడుతుంది. తర్వాత మనము స్టోన్స్కి సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. స్టోన్స్కి సర్జరీస్లో కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి. ఇంతకు ముందులాగా కోత కోసి సర్జరీ చేయడం అనేది ఇప్పుడు చాలా తక్కువ మందికి చేస్తున్నాము. ఎండోస్కోపిక్ యూరాలజీ టెక్నిక్స్ అనేవి చాలా అడ్వాన్స్ అయిపోయాయి. అందులో భాగంగా మనము నార్మల్ ఆరిఫైసెస్ అంటే మనం మూత్రంకి వెళ్ళే దారి నుంచే ఇన్స్ట్రుమెంట్స్ని పంపించి స్టోన్ని బ్లాస్ట్ చేయడం కానివ్వండి, లేజర్ పద్ధతి ద్వారా స్టోన్స్ని ఎండోస్కోపిక్ డస్టింగ్ చేయడం కానివ్వండి మనం చేస్తూ ఉన్నాము. తద్వారా పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అనేది 1-2 రోజుల్లో వాళ్ళు సర్జరీ నుంచి ఫ్రీ అయిపోతారు. వాళ్ళ రొటీన్ వర్క్స్ మళ్ళీ వాళ్ళు చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇంకా నాటు వైద్యానికి వెళ్తూ ఉన్నారు, దానివల్ల ఫ్యూచర్లో వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అంటారు? ఏదైతే నాటు వైద్యం అంటే మనము మెడికల్ టర్మినాలజీలో దాన్ని హెర్బల్ మెడిసిన్స్ అంటాము. ఈ హెర్బల్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న స్టిరాయిడల్ యాక్టివిటీస్ అంటే హెర్బల్ మెడిసిన్లో యొక్క స్టిరాయిడల్ యాక్టివిటీ మన బాడీలో ఉండడం వల్ల వాళ్ళకి నొప్పి అనేది తగ్గిపోతుంది. నొప్పి అనేది స్టిరాయిడ్ యొక్క మెడికల్ ప్రాపర్టీస్ వల్ల నొప్పి అనేది తగ్గిపోతుంది. లోపల ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త ఇంకా ఎక్కువైపోతుంది. అంటే ఏదైతే స్టిరాయిడ్స్ మనం అవాయిడ్ చేస్తామో అది హెర్బల్ మెడిసిన్స్ ద్వారా వాళ్ళు తీసుకొని ఎక్కువగా బాడీ పెయిన్ రిలీఫ్ కానివ్వండి, అనాల్జెసిక్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకొని కిడ్నీ యొక్క పనితనం కానివ్వండి, లివర్ యొక్క పనితనం కానివ్వండి, ఈ పచ్చకామర్లు వాళ్ళలో డెవలప్ అవుతుంది. అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ కూడా ఎక్కువ అవడానికి ఫ్యూచర్లో అవకాశం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో కానివ్వండి, పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు తలెత్తడానికి గల ముఖ్య కారణము హెర్బల్ మెడిసిన్స్ తీసుకోవడము, అనాల్జెసిక్స్ ఎక్కువగా తీసుకోవడం. అంటే ప్రతి దానికి అంటే మెయిన్గా మోకాళ్ళ నొప్పుల కోసం అని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు. ఆ పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ సమస్యలు ఫ్యూచర్లో తలెత్తడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ప్రికాషన్స్ ఫర్ కిడ్నీ ఇష్యూస్ అంటే ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మనం కంట్రోల్డ్గా, రెస్ట్రిక్టెడ్గా తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనం హెల్తీగా మన కిడ్నీస్ని హెల్తీగా మనం ఉంచుకోగలుగుతాం. అందులో ముఖ్యంగా మెయిన్గా మనం తీసుకోవాల్సింది అడిక్వేట్ డ్రింకింగ్ వాటర్. అంటే 3 to 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బీ టేకెన్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్స్. మరి వేరే సీజన్స్లో 2.5 లీటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. తద్వారా ఏమవుతుంది అంటే కిడ్నీ విల్ బి కంటిన్యూస్లీ ఫిల్టర్డ్, అంటే యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ టేకింగ్ అడిక్వేట్స్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజ్ జ్యూసెస్ కానివ్వండి, లెమన్ జ్యూస్లు కానివ్వండి, కివీ ఫ్రూట్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ యొక్క అసిడిటీ, యూరిన్ మెయింటైన్ చేసుకుంటూ బాడీని తద్వారా అడిక్వేట్ కిడ్నీ ఫంక్షనింగ్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆక్సలేట్
రెస్ట్రిక్టెడ్ డైట్ అంటే యానిమల్ ప్రోటీన్స్ చికెన్ మటన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఆక్సిలేట్ రిచ్ డైట్లో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా రెస్ట్రిక్టెడ్గా తీసుకోవడానికి అవసరం ఉంది. అదేవిధంగా టీ, కాఫీ, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ ఇవన్నీ కూడా కిడ్నీ యొక్క హెల్త్ని పాడు చేసే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి వీళ్ళలో. ఇంకా మనం చెప్పాలి అంటే ఎక్సర్సైజ్, మెయిన్గా డైలీ మార్నింగ్ ఒక 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ విత్ అడిక్వేట్ హైడ్రేషన్ కీప్స్ అవర్ బాడీ హెల్తీ. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా చివరిగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, మా ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందరూ ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే, ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే? 40 years దాటిన ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇయర్ కానీ 6 monthsకి ఒకసారి కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళ యొక్క కిడ్నీ పరీక్ష చేయించుకోండి. ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయని అంటే సరి అయిన డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అదేవిధంగా కిడ్నీస్ హెల్తీ ఉంచుకోవడానికి సరి అయిన పద్ధతుల్లో ఎక్సర్సైజెస్, వాటర్, అడిక్వేట్ డైట్, ప్రోటీన్ రెస్ట్రిక్టెడ్ డైట్ తీసుకొని కిడ్నీస్ హెల్తీగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా కిడ్నీ యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించినందుకు, అవగాహన కల్పించినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున, అదేవిధంగా భారతీ ఛానల్ ప్రేక్షకుల తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.